రాష్ట్రానికి పెట్టుబడుల సాధన ఏకైక లక్ష్యంగా మంత్రి లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. 7 రోజుల్లోనే పలు దిగ్గజ సంస్థల సహా 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు జరిపారు. లోకేష్ స్పీడ్కు ఫిదా అయిన కొరియన్ ప్రతినిధులు ఆయనకు పల్లి మంత్రి అని నామకరణం చేశారు. భారత్ కొరియా దేశాల మధ్య వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా మంత్రి లోకేష్ దక్షిణ కొరియా వారం రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వ అధికారిక ఆహ్వానంతో లోకేష్ వారం రోజుల పాటు ఆ దేశంలో పర్యటించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 11 వరకు బిజీ షెడ్యూల్తో సాగిన ఈ విదేశీ పర్యటనలో ఏపీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా లోకేష్ అడుగులు వేశారు. తొలి రోజు సియోల్ నగరంలో ప్రవాస తెలుగువారితో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం నుంచి శనివారం సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన హై ప్రొఫైల్ ఇన్వెస్టర్స్ రోడ్ షో వరకు ప్రతి కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. అంతర్జాతీయ వేదికలపై ఏపీ పారిశ్రామిక విజన్ను లోకేష్ ఆవిష్కరించిన తీరు కొరియా ప్రభుత్వ పెద్దలను విశేషంగా ఆకట్టుకుంది. గ్లోబల్ దిగ్గజ కంపెనీలైన ఎల్జీ, హుండై, శాంసంగ్, బిఎన్కే ఫైనాన్షియల్ గ్రూప్ వంటి కార్పొరేట్ సంస్థల అధిపతులతో జరిపిన చర్చలు అత్యంత సానుకూల వాతావరణంలో సాగాయి. ఎల్జీ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధులు లోకేష్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఉన్నత స్థాయి బృందంతో గౌరవార్ధ విందు ఇవ్వడం అరుదైన గౌరవంగా నిలిచింది. ఏపీలో ఉన్న అపారమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, నూతన పారిశ్రామిక విధానాలపై లోకేష్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కొరియా బిజినెస్ ఐకాన్స్ను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏపీలో కేవలం 2 ఏళ్ల రికార్డు వ్యవధిలోనే కియా మోటార్స్ సాధించిన అద్భుత విజయాన్ని ఉదహరిస్తూ లోకేష్ ఇచ్చిన భరోసా ఇన్వెస్టర్లలో బలమైన నమ్మకాన్ని కలిగించింది. దక్షిణ కొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్ నగరంలో ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో అపెక్స్ కొరియా పేరిట ప్రత్యేక ఇన్వెస్టర్ల సహాయక అనుసంధాన విభాగాన్ని లోకేష్ ప్రారంభించారు. ఇప్పటికే శ్రీ సిటీ చుట్టుపక్కల 40కి పైగా కొరియన్ కంపెనీలు విజయవంతంగా నడుస్తుండగా కొత్తగా వచ్చే సంస్థలకు వన్ స్టాప్ క్లియరెన్స్ ఇచ్చేలా ఈ సెల్ పనిచేయనుంది. సియోల్లోని భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో భేటీ అయిన లోకేష్ కొరియాకు చెందిన అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు ఏపీకి వచ్చేలా చొరవ చూపాలని కోరారు. కోట్రా దక్షిణాసియా విభాగాధిపతి క్యుంగ్ హోన్ కిమ్ లోకేష్ బృందం పనితీరుకు జోహార్లు అంటూ ఎక్స్ వేదికగా హ్యాట్సాఫ్ చెప్పింది. ఫైళ్లను వేగంగా క్లియర్ చేసే 3S మోడల్ విధానాలను వివరిస్తున్న లోకేష్ను చూసి కొరియన్లు ఆయనకు పల్లి మంత్రి అని నామకరణం చేశారు. పల్లి అంటే కొరియన్ భాషలో త్వరగా అని అర్థం. వారం రోజుల సుదీర్ఘ పర్యటన ముగిసిన అనంతరం మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతాలో కొరియన్ పర్యటనపై ట్వీట్ చేశారు. ఎన్నో చర్చలు, సరికొత్త భాగస్వామ్యాలతో భవిష్యత్తు కోసం ఒక ఉమ్మడి దార్శనికతతో ఈ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి సమావేశం సక్సెస్ కావడానికి సహకరించిన దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సియోల్లోని భారత రాయబార కార్యాలయానికి, ఏపీ ఈడీబీ టీంకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ కలుద్దాం సియోల్ అంటూ లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.